మచిలీపట్నానికి 160 కిలోమీటర్ల దూరంలో మెందా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టు ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించింది. తుఫాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. ఇక ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. మచిలీపట్నం పుర ప్రజలకు విజ్ఞప్తి. ఈ రోజు అనగా 28/10/2025 మధ్యాహ్నం నుండి తీవ్ర తుఫాను ఉన్న కారణంగా ప్రజలు వారి ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి.